హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు సామలాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ గోంగూర గ్రేవీ కర్రీ. ఫస్ట్ టైం ట్రై చేసేవారు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. చాలా ఈజీగా అలానే టేస్టీగా వచ్చేస్తుంది. సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక ప్యాన్ పెట్టేసి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకొని ఒక 3 to 4 పచ్చిమిర్చిని కొద్దిగా ఫ్రై చేసుకొని గోంగూరని వేసుకోవాలి. ఒక 2 to 3 మినిట్స్లో ఇది ఇలా మంచిగా ఫ్రై అయిపోతుంది. సో కొద్దిగా ఇలా మిక్సీ చేసేసి ఈ పేస్ట్ని రెడీగా పక్కన పెట్టేసేయాలి. సో ఇప్పుడు కుక్కర్ పెట్టేసి 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకొని కొద్దిగా సాజీరా, బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ, అలానే దాల్చిన చెక్క, లవంగాలు వేసుకొని ఒక 2 ఆనియన్స్ని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్స్ని బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా సాఫ్ట్గా అయిపోయాక ఇందులోకి 1.5 టీ స్పూన్ సాల్ట్, అలానే 2 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ పసుపుని కూడా వేసుకొని ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేయాలి. సో ఇది ఒక 2 మినిట్స్ మనకి ఆయిల్లో ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇందులోకి శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి. ఇక్కడ 1 kg చికెన్ని వేస్తున్నాను. సో చికెన్ని కూడా వేసేసి ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేయాలి. సో చికెన్ని మనం ఆయిల్లోనే వాటర్ ఏం వేయకుండా ఒక 10 to 15 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఆఫ్టర్ 10 మినిట్స్ ఇక్కడ కారంని వేస్తున్నాను. ఒక 4 టీ స్పూన్స్ కారంని వేసి అంతా ఒకసారి బాగా మిక్స్ చేసి ఒక 2 మినిట్స్ ఆయిల్లో ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం వాటర్ని వేసుకోవాలి. సో సరిపడా వాటర్ని కూడా వేసేసి లిడ్ క్లోజ్ చేసుకోవాలి. ఒక 3 to 4 విజిల్స్ రానివ్వాలి. సో చూస్తున్నారు కదా, ఆఫ్టర్ 4 విజిల్స్ మీకు చూపిస్తున్నాను. పీస్ బాగా ఉడికిపోయింది, సాఫ్ట్గా, ఆయిల్ కూడా మంచిగా ఫ్లోట్ అయిపోయింది. సో ఇప్పుడు పీస్ ఆల్మోస్ట్ ఉడికిపోయింది కాబట్టి మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్ని ఇందులోకి వేసుకోవాలి. అలానే ఒక 2 టీ స్పూన్స్ ధనియాల పౌడర్ వేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. సో చూసారు కదా, గోంగూర మిక్స్ని వేసుకోగానే మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా వచ్చేసింది. అలానే పీస్ కూడా బాగా ఉడికిపోయింది. సో చివరిగా ఇలా కొత్తిమీరను కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు ఉడికించుకొని గ్యాస్ ఆఫ్ చేసేయడమే. సో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలానే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.